హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. ఓకే స్టూడెంట్స్, నీట్ కౌన్సిలింగ్కు అందరినీ అంటే అర్హులందరినీ అనుమతించాలి అనే శీర్షిక మనం చూస్తున్నాం ఇక్కడ. సో తెలంగాణ సంబంధించి ఎంబీబీఎస్ అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా నీట్ కౌన్సిలింగ్కి అంటే ఇది స్థానికత అంశంపై ఉన్నటువంటి ఒక ఇష్యూ ఇది. సో ఈ స్థానికతను ఇష్యూతో ఎవరైతే హైకోర్టులో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే కౌన్సిలింగ్ నిర్వహించాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో మరికొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఫైల్ చేయడం జరిగింది. సో స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు విన్నారు. దీనికి సంబంధించిన పూర్తి విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. సో దీనికి సంబంధించిన న్యూస్ చూద్దాం. స్థానిక వ్యవహారంలో అర్హులందరినీ నీట్ కౌన్సిలింగ్కు అనుమతించాలని, కేవలం హైకోర్టును ఆశ్రయించిన వారినే కౌన్సిలింగ్కు అనుమతించడం సరికాదని పిటిషనర్ల తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై గత తీర్పును సవరించి అర్హులైన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరారు. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి తెలంగాణ సర్కార్ జీవో నంబర్ 33ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నీట్కి ముందు 4 సంవత్సరాలు స్థానికంగా చదవాలని ఆ జీవోలోని నిబంధన 3A స్పష్టం చేశారు. సో దీనిని సవాల్ చేస్తూ హైకోర్టుకు చెందిన కల్లూరి నాగనరసింహ అభిరామ్ మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం సెప్టెంబర్ 5న తీర్పు చెప్పింది. ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవీ రూపొందించలేదని తీర్పులో అభిప్రాయపడిన ధర్మాసనం తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని స్పష్టం చేసింది. వాటి మేరకు ప్రతి విద్యార్థికి స్థానిక కోటా వర్తింపజేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్పై సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కిందటి శుక్రవారం విచారణ చేపట్టింది. ఒకసారి మినహాయింపు కింద హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ఆ విషయాన్ని ప్రభుత్వం తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు అవకాశం కల్పించడంతో పాటు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఆ పిటిషన్ మళ్ళీ శుక్రవారం సిజేఐ చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. గతంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులతో పాటు మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లన్నింటిపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యార్థుల తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తూ హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులనే కౌన్సిలింగ్కు అనుమతించడం సరికాదని, అర్హులందరినీ కౌన్సిలింగ్కు అనుమతించాలని కోరారు. దీనికి సిజేఐ స్పందిస్తూ ఆ తీర్పును సవరించాలంటే గతంలో తీర్పు ఇచ్చిన ధర్మాసనం మళ్ళీ విచారణ చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం జస్టిస్ పార్దీవాలా అందుబాటులో లేరని, అందుకే సోమవారం విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ఓకే స్టూడెంట్స్, ఇది తెలంగాణ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో భాగంగా స్థానికతపై జరుగుతున్నటువంటి వాదనలు. సో గతంలో మనకు శుక్రవారం నాడు వచ్చినటువంటి తీర్పు ప్రకారం అయితే ఎవరైతే కోర్టులో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే కౌన్సిలింగ్కు అనుమతి ఇవ్వండి అని చెప్పి కోర్టు తీర్పు చెప్పింది. అయితే మిగతా వారు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీట్ కౌన్సిలింగ్కు పిలవాలనే ఉద్దేశంతో ఈ కోర్టులో మరి కేసు వేయడంతో ఈ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఎందుకంటే గతంలో శుక్రవారం రోజు తీర్పు చెప్పినటువంటి న్యాయవాదులు ప్రస్తుతం సెలవులో ఉన్నందువల్ల సోమవారం రోజు మరొకసారి ఆ బెంచ్ కూర్చొని దీనికి సంబంధించి విచారణ చేపడుతుంది.